17 నాటికి డేటా ఎంట్రీ పూర్తి. ప్రజాపాలన దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు. అవసరమైతే ప్రైవేటు డీటీపీ ఆపరేటర్లను వినియోగించుకోవాలని సూచన. ప్రజాపాలనలో ప్రజల నుంచి స్వీకరిస్తున్న అభయహస్తం దరఖాస్తులు మొత్తం డేటా ఎంట్రీ అనేది ఈ నెల 17 తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే తెలియజేశారు. ప్రజాపాలన నిర్వహణలో దరఖాస్తుల డేటా ఎంట్రీపై జిల్లా కలెక్టర్తో ఇప్పుడైతే బుధవారం విలేకరుల సమావేశమై పెట్టారన్నమాట. పంచాయతీలు, మున్సిపల్ వార్డులో గ్రామ సభలు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల ఇక్కడ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 6వ తేదీలోగా ప్రజాపాలన ముగిసి వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ మండల కేంద్రాల్లో చేపట్టి 17 నాటికి పూర్తి చేయాలన్నారు. నేడు టీ టీఓటీలకు శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. అంటే డేటా ఎంట్రీకి జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయిలో ట్రైనర్స్కు 4వ తేదీన ఈరోజు అయితే శిక్షణ ఇవ్వబోతున్నారన్నమాట. ఈ టీఓటీలు జిల్లా స్థాయిలో డేటా ఎంట్రీ ఏ విధంగా చేయాలనే దానిపై 5 దిన శిక్షణ అయితే ఇస్తారన్నమాట. ఎందుకంటే అప్లికేషన్స్ పెట్టుకున్న అందరూ కూడా వారి వివరాలన్నీ కూడా కంప్యూటర్లో నిక్షిప్తం అయితే చేయడం జరుగుతుంది ప్రత్యేక సాఫ్ట్వేర్లోని. ఆ తర్వాత వారికి ఏ పథకం అమలు చేస్తారు ఏంటనేది, ఏ పథకం పనిచేస్తుంది అనేది వారికైతే చేయడం జరుగుతుంది. సో ఇది మనకు తెలంగాణలో సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో